గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఇది రీజనింగ్ టాపిక్. ఇప్పుడు మీరు క్వశ్చన్ చూశారు కదా, ఇఫ్ ప్లస్ మీన్స్ ఇంటూ, మైనస్ మీన్స్ డివిజన్, ఇంటూ మీన్స్ మైనస్, డివిజన్ మీన్స్ ప్లస్. ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ ఇచ్చింది కదా, 6 ప్లస్ 64 మైనస్ 8 డివిజన్ 45 ఇంటూ 8. ఇప్పుడు మనకి ఇచ్చిన ఈ ఈక్వేషన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇది ఉంది కదా, దీన్ని చేయకూడదు. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఉన్న ప్లస్ మైనస్ డివిజన్ 8ని రీప్లేస్ చేయాలి. అంటే ఇప్పుడు 6 ప్లస్కి ఇంటూ అన్నట్టు, 64 మైనస్కి ఏమొస్తుంది, మైనస్ మీన్స్ డివిజన్. ఓకేనా, 8 డివిజన్ అంటే ప్లస్ 45 ఇంటూ అంటే మైనస్ 8. ఓకేనా, ఇలా మనం ఇచ్చిన సైన్స్తోని రీప్లేస్ చేయాలి. ఒకవేళ క్వశ్చన్లో మనకు ఇలా ఇస్తేనే మనం ఇలా రీప్లేస్ చేయాలి. రీప్లేస్ చేసిన తర్వాత ఇంకొకటి వచ్చేసి బోర్డ్ మాస్ అంటే అందరికీ తెలుసు. మనం ఇలా సింప్లిఫికేషన్ చేసినప్పుడు ఈ ఆర్డర్ ప్రకారం చేయాలి. ఇప్పుడు మనకి ఇందులో బ్రాకెట్ ఉందా, లేదు, ఆఫ్ లేదు. ఫస్ట్ మనం ఏం చేయాలి, డివిజన్ చేయాలి. డివిజన్ అంటే ఇక్కడ ఉంది చూడండి, డివిజన్. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, 8 1s 8 8s 64. సో 6 ఇంటూ 8 ప్లస్ 45 మైనస్ 8. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మల్టిప్లికేషన్. డి తర్వాత ఏముంది, ఎం. 6 8s ఎంత, 48 ప్లస్ 45 మైనస్ 8. ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, అడిషన్ ఉంది. సో అడిషన్ ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, అడిషన్ చేయాలి. ఇక్కడ 48 ప్లస్ 45 ఎంత అవుతుంది, 93 మైనస్ 8. చేస్తే ఎంత వస్తుంది, 85. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గ్రేటర్ దెన్ మీన్స్ ప్లస్, లెస్ దెన్ మీన్స్ మైనస్, ప్లస్ మీన్స్ డివిజన్, మీన్స్ ఇంటూ, మైనస్ మీన్స్ ఈక్వల్స్ టు, ఇంటూ మీన్స్ గ్రేటర్ దెన్ సింబల్, ఈక్వల్స్ టు మీన్స్ లెస్ దెన్ సింబల్. ఇక్కడ మనం ఏం అడుగుతుందంటే, చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అమాంగ్ ద ఫాలోయింగ్. అంటే అమాంగ్ ద ఫాలోయింగ్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో చూడండి. ఇప్పుడు మీరు ఇది చూడంగానే మీకు కరెక్టా రైటా అనేది తెలుస్తుందా, తెలియదు కదా. సో మనం ఏం చేయాలి, ఇక్కడ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక్కడ మనకు ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటిది, 28 4 పైన లెస్ దెన్ సింబల్ ఉంది, తర్వాత 2 ఈక్వల్స్ టు 6 4 ప్లస్ 2 ఇలా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, 28 ప్లస్ అంటే డివిజన్ 4, ఇట్లా పైకి ఉంది కదా, పైకి ఉందంటే ఇంటూ 2 ఈక్వల్స్ టు 6 ఇంటూ 4 ప్లస్ అంటే డివిజన్ 2. బోర్డ్ మాస్ ప్రకారం ఫస్ట్ ఏం చేయాలి, డివిజన్ చేయాలి. 4 1s 4 7s 28 ఈక్వల్స్ టు 2 1s 2 2s 4 అంటే 6 2s. ఇప్పుడు ఏమవుతుంది, 14 6 2s 12. ఇప్పుడు మనకి చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అంటే, ఇప్పుడు ఈక్వల్స్ టు సింబల్ వచ్చింది. ఇక్కడ 14 వచ్చింది, ఇక్కడ 12 వచ్చింది. అంటే ఏంటిది, ఈ ఆప్షన్ అనేది తప్పు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈక్వల్ టు సింబల్ వచ్చిందంటే దాని అర్థం ఏంది, ఇక్కడ సేమ్ వాల్యూస్ రావాలి. ఇక్కడ 14 వస్తే ఆప్షన్ కరెక్ట్, రాలేదంటే తప్పు. నెక్స్ట్ ఆప్షన్ ట్రై చేద్దాం. బి, 13 less than 7 greater than 7 less than 6 plus 2 is equals to 3 బైక్ ఉంది 4. ఓకేనా, ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. 13 గ్రేటర్ దెన్ సింబల్ అంటే ప్లస్ 7, లెస్ దెన్ సింబల్ అంటే మైనస్ 6, ప్లస్ అంటే డివిజన్ 2 ఈక్వల్స్ టు 3, ఇక్కడ పైకి ఉంది అంటే ఇంటూ 4. బోర్డ్ మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మనం దేన్ని చేయాలి, డివిజన్ని చేయాలి. 2 1s 2 3s, అప్పుడు 3 ప్లస్ 7 మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 4. నెక్స్ట్ దేన్ని చేయాలి, 13 ప్లస్ 7 ఉంది, తర్వాత మైనస్ 3 ఉంది, ఈజ్ ఈక్వల్స్ టు 3 ఇంటూ 4 ఉంది. ఓకేనా, ఇప్పుడు 13 ప్లస్ 7 అంటే ఎంత, 20 మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 3 4s ఎంత అవుతుంది, 12 అవుతుంది. ఓకేనా,
20 మైనస్ 3 ఎంత 17 ఈజ్ ఈక్వల్స్ టు 2. ఈ ఆప్షన్ కూడా తప్పే, ఎందుకంటే ఈక్వల్స్ టు సింబల్ వచ్చినప్పుడు ఇక్కడ సేమ్ ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆప్షన్ సిని ట్రై చేద్దాం. 9 లెస్ దెన్ 5 లెస్ దెన్ 4 మైనస్ 18 ప్లస్ 19 గ్రేటర్ దెన్ 16. గ్రేటర్ దెన్ సింబల్ అంటే ప్లస్ 5, గ్రేటర్ దెన్ సింబల్ అంటే ప్లస్ 4, మైనస్ అంటే ఏంటిది ఈక్వల్స్ టు 18, ప్లస్ అంటే డివిజన్ ఉంది 9, ఇక్కడ గ్రేటర్ దెన్ సింబల్ అంటే ఏంటిది ప్లస్ 16. ఇప్పుడు దీన్ని యాడ్ చేయండి, ఎంత వస్తుంది 18 వస్తుంది. 9 1 అండ్ 9 2 2 ప్లస్ 16 ఎంత అవుతుంది, ఇక్కడ 18. సో ఇక్కడ మనకు ఈక్వల్ టు సింబల్ అంటే ఏం చెప్పినా ఇక్కడ ఈక్వల్గా రావాలి. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డి అవసరం లేదు, చేయాల్సిన అవసరం, ఎందుకంటే మనకు ఆల్రెడీ వచ్చింది. ఇక్కడ ఈక్వల్స్ టు సింబల్ అంటే ఏంటిది అర్థం, ఇక్కడ సేమ్ రావాలి. ఆప్షన్ డి ట్రై చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.